హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గోపాల్ వర్మ ఈ పేరుకే ఒక క్రేజ్ ఉంది. నిత్యం వివాదాలతో స్నేహం చేయటం ఆయనకి అలవాటు. ఏదైనా పని చేయాలి అంటే అది వివాదంతోనే మొదలవ్వాలి. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పే నికార్సైన మనిషి. టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఎదిగిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత తనదైన సినిమాలతో ఇప్పటికీ అలరిస్తున్నాడు. అలాగే వర్మ అక్కినేని నాగార్జునతో తీసిన శివ సినిమా ఒక ట్రెండ్ సెటర్గా నిలిచింది. తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే శివ ముందు శివ తర్వాత అనేంతలా ఆ సినిమాని తెరకెక్కించాడు. వర్మ ఒక టాలీవుడ్లోనే కాక బాలీవుడ్లోనూ సినిమాలని చేశాడు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కూడా వర్మ డైరెక్షన్లో పనిచేస్తాడు. మొదట్లో వివాదరహితమైన సినిమాలు చేసిన వర్మ ఆ తర్వాత సినిమా పేరుతోనే వివాదం స్టార్ట్ చేసి సినిమాలని రిలీజ్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్ని వివాదాలకి దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ జీవితంలోని అతి ముఖ్యమైన చివరి రోజుల కథనే ఈ సినిమాకి మూల కథగా తీసుకుని సినిమాని రూపొందించారు. ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక అసలు విషయానికి వస్తే సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు డ్రెస్సింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. వేసుకున్న బట్టలు రిపీట్ కాకుండా ఎప్పటికప్పుడు ఫ్యాషన్ని ఫాలో అవుతూ కొత్తగా కనిపిస్తుంటారు. యూత్ కూడా స్టైలింగ్ విషయంలో తమకు నచ్చిన నటీనటులను స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు దర్శకులు కూడా డ్రెస్సింగ్ మెయింటైన్ చేయడంలో మేం హీరోలకు తక్కువేం కాదని అంటున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తను నటిస్తున్న కోబ్రా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు రామ్ గోపాల్ వర్మ రెడ్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ జీన్స్ వేసుకొచ్చారు. ఆయన జీన్స్ చూసిన వారు చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేసుకున్నారు. వర్మ కూడా స్టైల్ ఫాలో అవుతున్నారని మాట్లాడారు. ఇంతకీ వర్మ వేసుకుని వచ్చిన జీన్స్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వక మానరు. ఆ జీన్స్ ధర అక్షరాల 3 లక్షల రూపాయలు. ఈ రేట్ తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంత ఖరీదైన ప్యాంట్ వేసుకుని వర్మ అందరికీ షాక్ ఇచ్చారు. మొత్తానికి ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచే వర్మ తన డ్రెస్సింగ్ తో వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి. కాంట్రవర్షియల్ గా వెరైటీగా సినిమాలు తీసే వర్మ ఈసారి వెరైటీగా డ్రెస్ చేసుకుని మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.